వెల్కమ్ టు డాక్టర్ రోషన్స్ హోమియో కేర్. కొంతమందిలో టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏదైనా ఇంట్లో ఫంక్షన్ అంటే టెన్షన్, బయటికి వెళ్ళాలంటే టెన్షన్, ఏదైనా ఒక సభకి వెళ్ళాలంటే టెన్షన్, ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడాలంటే టెన్షన్, ఏదైనా ఒక సమస్య వస్తే టెన్షన్, ఇలా ఎన్నో టెన్షన్లు. ప్రతి విషయంలోనూ టెన్షన్గానే తీసుకుంటూ ఉంటారు. ఇది ఎందుకు అవుతుంది అనే విషయానికి పెద్ద కారణాలే ఉండవు. ఒక్కొక్క మనిషి ఒక్కో విధంగా ఉంటారు. ఇలా ఎవరైతే ఎక్కువ టెన్షన్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళల్లో కొన్ని ఫియర్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. జనాలంటే భయం, హైట్స్ అంటే భయం, రోడ్డు క్రాస్ చేయాలంటే భయం, ఒకళ్ళతో స్ట్రేంజర్స్ అంటే భయం, కొత్త వాళ్ళంటే భయం, ఎవరైనా ఏదైనా చేస్తారేమో అని భయం. ఇటువంటి రకరకాలవన్నీ వాళ్ళ మైండ్లో నడుస్తూ ఉంటాయి. వీళ్ళల్లో చాలామందికి అరచేతుల్లో చెమటలు కూడా పడుతూ ఉంటాయి. అలా అరచేతుల్లో చెమటలు పడుతూ గుండె దడగా ఉండడము, ఇవన్నీ కూడా ఈ టెన్షన్. సో ఇలా ఎవరైతే ఈ కండిషన్స్ అన్నీ చూస్తుంటామో వాళ్ళల్లో ఈ టెన్షన్ అనేది ఎక్కువగా ప్రివేల్ అవుతూ ఉంటుంది. అయితే మరి ఈ ప్రతిదానికి ఎలాగా, అంటే దీనికి ప్రతి కండిషన్కి సివియారిటీ ఎలా ఉంటుంది, వీళ్ళకి ఈ లక్షణాలు అసలు ఎలా మొదలవుతాయి? వీళ్ళు జనరల్లీ చిన్నప్పటి నుంచి, ఇది సడన్గా ఏదో మధ్యలో డెవలప్ అయ్యేది కాదు. వాళ్ళు స్వతహాగానే చిన్నప్పటి నుంచి కూడా ఈ టెన్షన్ అనేది వాళ్ళకు ఉంటుంది. అయితే అది ఎక్కడి నుంచి ట్రిగర్ అవుతుంది అంటే, మేబీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా టీచర్స్ భయం వల్ల కానీ, ప్రిన్సిపల్ భయం వల్ల కానీ, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు, పేరెంట్స్లో మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరైనా అంటే కొంచెం ఆ భయం ఉండడము, ఇవన్నీ కూడా చిన్నతనంలో ఏమవుతుంటాయంటే వాళ్ళకి ఆ ఫియర్ ఫ్యాక్టర్ అనేది లోపల చాలా స్ట్రాంగ్గా ఉండిపోయి, ఆ ఫియర్లోంచి వచ్చిన ఈ టెన్షన్ అనేది స్ట్రాంగ్గా డెవలప్ అయిపోతూ ఉంటుంది. ప్రతి దానికి కూడా, అంటే వాళ్ళ ఆనందం వచ్చినా వాళ్ళకి టెన్షనే ఉంటుంది. వాళ్ళకి ఏదైనా ఒక సాడ్ న్యూస్ వచ్చినా టెన్షనే పడుతూ ఉంటారు. ఈ టెన్షన్గా ఏమైపోతూ ఉంటుందంటే ఉండగా వీళ్ళకి గుండె దడ రావడం, పాల్పిటేషన్స్ అంటాం. వాళ్ళ గుండె శబ్దం వాళ్ళకే వినిపించేంత గట్టిగా బయటికి వస్తున్నట్టుగా వాళ్ళకి వినిపిస్తూ ఉండడము, ఏ చిన్న పని చేయాలన్నా టెన్షన్ పడుతూ ఉండడము, ఎప్పుడు ఏదో ఒక ఆందోళనగా ఉంటూ ఉండడము, కొన్ని రోజులకి వీళ్ళకి హార్ట్ పెయిన్ వస్తూ ఉండడము. నిజానికి హార్ట్ సమస్య ఏమీ రాదు వీళ్ళకి, కానీ ఈ టెన్షన్ ఎక్కువ తీసుకోవడం వల్ల మజిల్ అనేది ఎక్కువగా అలిసిపోయి ఏమవుతూ ఉంటుందంటే, ఆ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి మజిల్స్ కూడా ఎక్కడికక్కడ స్పాజమ్స్ అవుతూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరైతే ఎక్కువగా టెన్షన్తో ఫీల్ అవుతూ ఉంటారో, ఎక్కువ టెన్షన్తో సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళలో క్రాంప్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళలో స్ట్రెస్ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అయ్యి కాళ్ళు చేతులు కొంకర్లు పోతూ ఉండడము, నంబగా అయిపోతూ ఉండడము, లేకపోతే కాళ్ళు చేతులు కూడా ఇలా గట్టిగా స్ట్రెచ్ చేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మీరు మాట్లాడేటప్పుడు చూసినట్లయితే వాళ్ళు రిలాక్స్డ్గా ఉండదు వాళ్ళ బాడీ. ఏదో ఒక ఆర్గన్కి వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ ఇస్తూ ఉంటారు. ఈ టెన్షన్ అనేది వాళ్ళ చిన్నతనం నుంచి ఎవరో ఒకళ్ళ భయంతో, ఆ భయాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక, ఆ టెన్షన్ ఒక స్ట్రెస్తో, ఒక ఫియర్తో అది మనసులో పెట్టుకుని, అది టెన్షన్ రూపేణా, ఆందోళన రూపేణా, ఒక యాంగ్జైటీ రూపేణా అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి వారందరూ చిన్నతనం నుంచి అయినా సరే, మధ్యలో ఎప్పుడైనా డెవలప్ అయినా సరే, లేదా అనుకోని సందర్భాల్లో, అంటే సడన్గా ఉన్నట్టుండి ఏదైనా దగ్గర వాళ్ళు చనిపోయినప్పుడు, అలాంటి వాళ్ళందరూ కూడా సడన్గా ఈ టెన్షన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ టెన్షన్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మతిమరుపు వస్తూ ఉండడం, నిద్రలేమితో ఎక్కువ సఫర్ అవుతూ ఉండడము, కాళ్ళు చేతులు ఎక్కువగా కొంకర్లు పోతూ ఉండడము, హార్ట్ పెయిన్స్ వస్తూ ఉండడము, హార్ట్ దగ్గర ఉండే మజిల్స్ పెయిన్ వస్తూ ఉండడం. యాక్చువల్లీ నిజానికి హార్ట్ కంప్లైంట్స్ అనేవి రావు, కానీ హార్ట్కి సంబంధించిన కాస్టోకాండ్రాలజీ అంటాం, ఎక్కువగా స్ట్రెస్ రిలేటెడ్గా ఎక్కువ పెయిన్స్ వస్తూ ఉండడము, స్ట్రెస్ హార్మోన్స్ విపరీతంగా రిలీజ్ అవుతూ ఉండడము, బాడీ హార్మోనియస్ కండిషన్ అంటే బ్యాలెన్స్డ్గా లేకపోవడము, ఇటువంటివన్నీ కూడా మనం ఈ టెన్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాం. సో అది ఎప్పుడైనా సరే, ఎప్పటి నుంచి ఇది మొదలైన, చైల్డ్హుడ్ నుంచి ఉన్నా, మధ్యలో ఎప్పుడైనా డెవలప్ అయినా, ఏ సందర్భాలు ఎటువంటి అనుకోని పరిస్థితుల వల్ల ఈ టెన్షన్ అనేది స్టార్ట్ అయినా కూడా దీనికి హోమియోలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి.
టెన్షన్కి, స్ట్రెస్కి, యాంగ్జైటీకి, పాల్పిటేషన్స్కి, వీటన్నిటికీ కూడా చాలా చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి. ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల యాంగ్జైటీ వస్తుంటుంది, యాంగ్జైటీ ఎక్కువ ఉండడం వల్ల ఈ టెన్షన్, టెన్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఇలా ప్రతిదీ కూడా ఈవెన్ ఫిజికల్గా ఉండే బాడీ కూడా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఫిజికల్గా, మెంటల్గా వీళ్ళందరూ కూడా ఎటువంటి కండిషన్స్ ఉన్నా కూడా ఈ టెన్షన్ అనేది ఎక్కువగా వీళ్ళల్లో ప్రివైల్ అవుతూ ఉంటుంది. చేతుల నిండా చల్లటి చెమటలు పడుతూ ఉండడం, ఉనికిపోతూ ఉండడము, ఇటువంటివన్నీ కూడా ఈ టెన్షన్ యొక్క లక్షణాలుగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఏ కండిషన్ అయినా కూడా దీనికి హోమియోలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి. మీరు ఎవరైనా సరే టెన్షన్తో సఫర్ అవుతున్నట్లయితే దగ్గరలో ఉండే హోమియో ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి, దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోండి, టెన్షన్ నుంచి బయటికి రండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.